ఎక్కడ రాయల. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో లిక్కర్ అనేది కుంభకోణం జరిగింది, దాంట్లో A3గా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదైంది. సో బెయిల్ మీద ఈరోజు బయట ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, సో మద్యం కుంభకోణానికి సంబంధించి బెయిల్ మీద బయట ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఇది మా మీద విమర్శలు చేస్తా ఉన్నాడు. సో అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తే, ఈరోజు ఆ బూత్ కృష్ణ తన బాధనంతా వెళ్ళగక్కుతూ కిక్కుపై కట్టు కథలని హెడ్డింగ్ పెట్టి స్కామే జరగలేదని బుకాయిస్తున్నారంటూ అసలు ప్రశ్నలకు జవాబు ఇవ్వలేని జగన్ జే బ్రాండ్లతో జనాన్ని బాధింది ఆయనే, ఇప్పుడున్న బ్రాండ్లపై నానా యాగి అని చెప్పి అవన్నీ ప్రముఖ కంపెనీల ఉత్పత్తులే అని చెప్పి ఓ తప్పుడు వార్తని చూడండి. గురువారం జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటల ప్రెస్ మీట్ లో అంట సిరి క్లాసిక్ బ్లూ, ఫైనెస్ట్ విస్కీ, గ్రేసన్స్ సిల్వర్ స్క్రిప్ట్, రాయల్ ప్యాలెస్ బ్రాందీ, ఓల్డ్ టైమర్ బ్లూ క్లాసిక్ విస్కీ, గ్రేసన్స్ కింగ్ స్వెల్స్ బ్రాందీ, ఇలా ఊరు పేరు లేని జే బ్రాండ్లను మద్యం ప్రియులకు జగన్మోహన్ రెడ్డి గారు అంటగట్టారని చెప్పి ఒక తప్పుడు వార్తని, ఏదైతే మీరు చెప్పినటువంటి ఈ బ్రాండ్లని మీరు చెప్పారు కదా, రాయల్ ప్యాలెస్ బ్రాందీ అని, ఇది 9/11/2018. రాయల్ ప్యాలెస్ VSOP బ్రాందీ, న్యూ కింగ్ లూయిస్ ఫ్రెష్ బ్రాందీ, బ్రిటిష్ ఎంపైర్ ప్రీమియం మెచ్యూర్డ్ బ్రాందీ, ఇవన్నీ 9/11/2018 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చింది. బేరా భూమ్ భూము 14/5/2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చింది. అదేవిధంగా చూస్తే గవర్నర్ రిజర్వ్ 5/11/2018 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ప్రెసిడెంట్ మెడల్ 6/2/2018 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఇలా మరి ఊరు పేరు లేనటువంటి బ్రాండ్లను మరి మీరిచ్చినట్టు కదా దానికి అర్థం. సో మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్లు అని చెప్పి మరో దుష్ప్రచారం. ఇప్పుడంతా ప్రముఖ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయంట. ఏది ఈ సుమో విస్కీ, సారీ ఇది ఏంటంటే గుడ్ ఫ్రెండ్స్, రాయల్ లాన్సర్ విస్కీ, 99 బ్రాందీ, సుమో విస్కీ, ఇది కేరళ మాల్టెడ్, బెంగళూరు బ్రాందీ, ఇవన్నీ ప్రముఖ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయంట. బెంగళూరు విస్కీ, సుమో విస్కీ, షార్ట్ విస్కీ, ఇవన్నీ ప్రముఖ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. 99 రూపాయలకి ఈ చీప్ లెక్కర్ని ప్రముఖ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయంట. ఇది హెరిటేజ్ ఏమైనా ఉత్పత్తి చేస్తుందా? ప్రముఖ కంపెనీ కదా మీది. హెరిటేజ్లో ఏమైనా తయారై వస్తున్నాయి? ఊరు పేరు లేనటువంటి బ్రాండ్లను ఏదైతే అరసా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు 99 పైసలకి ఏ విధంగా భూములు కట్టబెట్టారో, ఇక్కడ 99 రూపాయలకి ఏదైతే 10 రూపాయలు కూడా విలువ చేయనటువంటి చీప్ లెక్కర్ని తీసుకుని వచ్చి ఏదైతే ప్రజలను ప్రాణాలను హరిస్తున్నారనేది ఈరోజు క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఇది బూత్ జ్యోతిలో మద్యంలో మరో లీల అనే హెడ్డింగ్ పెట్టి, మద్యంలో మరో లీల, కాఫీ షాప్ వర్కర్ లెక్కర కదా ఇది, 32,000 జీతం నుంచి 459 కోట్లు అంటే అక్రమార్జన సంపాదించాలంటే ఒక కాఫీ షాప్ లో 32,000 జీతానికి పనిచేసే యువకుడు 5 ఏళ్లలో ఏకంగా 459 కోట్లు సంపాదించాడు. ఇది కళా సినిమా కథ అనుకుంటున్నారు. ఇవేం కాదు, జగన్ హయాంలో జరిగిన మద్యం నెలలో ఇది ఒకటి బాగా నడిచే లీలా డిస్టిలరీని నాడు చెరబట్టారని చెప్పి ఓ తప్పుడు వార్తని. అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు మీలాగా సైకిల్ మీద పేపర్లు అమ్మే స్థాయి నుంచి అందరూ 1000 కోట్లు సంపాదించలేరు కదా. పాపం వాళ్ళు ఎవరో కాఫీ షాప్ లో నిజంగా పనిచేసేవాడు 459 కోట్లు ఎట్లా సంపాదిస్తాడు? అంటే మీరే అట్లాంటి కిటికీలు ఏమైనా ఉంటే చెప్పాలి, అలాంటి లీలలు ఏమైనా ఉంటే మీరే చెప్పాలి. ఎందుకంటే కిరసనాయలు అమ్మేటటువంటి, సైకిల్ మీద కిరసనాయలు అమ్ముతూ సైకిల్ మీద పేపర్లు వేసుకునేటటువంటి స్థాయి నుంచి మరి ఈ రోజు 1000 కోట్లకు మీరు ఎలా పడగనెత్తారు? మీలాగా అందరూ బ్రోకర్ పనులు చేయలేరు కదా, మీలాగా ఆలయాలలో సీసీ కెమెరాలు పెట్టలేరు కదా, మీలాగా ఏదైతే వీణామానీల సొమ్ముని, వీణామానీలు అంటే కవల పిల్లల సొమ్మును కూడా వాడుకునేటటువంటి నీచులు అందరూ ఉంటారు కదా. ఏదో కట్టు కదా అల్లి రోజుకు ఒకటి రాయాలి, కాఫీ షాప్ లో వెళ్తున్నంట 459 కోట్లు సంపాదించాయంట. మీరు చెప్పిన 1,00,000 కోట్ల కహానీలానే ఉంటుంది. 1,00,000 కోట్లు అన్నట్టే ఉంటుంది. ఎవరు 32 ఏళ్ళ జీతానికి పనిచేసేవాడని 459 కోట్లు జగన్ గారి మధ్యలో సంపాదించేశాడంట. ఇతనే 459 కోట్లు. మరి చెప్పండి, ఇంకా రాజకేశ్వర రెడ్డి ఒక 500 కోట్లు, 1000 చెప్పండి. లేదంటే ఇంకా దాంట్లో ఉన్న ఇంకొకళ్ళు 500, ఇంకొకళ్ళు 500, ఇంకొకళ్ళు 500. మరి కాఫీ షాప్ లో పనిచేసేవాడే 459 కోట్లు అంటే మరి రాజకేశ్వర రెడ్డి, మీరు చెబుతున్నాడు సజ్జల శ్రీధర్ రెడ్డి, ఇక చాలా మంది రాశారు కదా. దాంట్లో అందరికి చెప్పేయండి, వాళ్ళొక 1000, వాళ్ళొక 2000, వాళ్ళొక 5000, ఇదో 1,00,000 కోట్లు అని చెప్పేయండి. సిగ్గు, ఎగ్గు, మానం, మర్యాద, మనిషి పుట్టక ఉంటేనే కదా మీకు ఇవన్నీ. ఇట్లానే వార్తలు రాస్తారు, కరెక్ట్ గా పట్టుకొస్తారు ఈ షర్మిల గారిని. ఎందుకంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ జరిగింది. సో ప్రెస్ మీట్ జరిగినాక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించాలి, అందుకని షర్మిల గారిని రంగంలో దింపుతారు. సో ఎందుకంటే ఏం పని పాట ఏమి ఉండదు కదా, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే పనిచేస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ.
సో దానికి మెయిన్ షర్మిల గారు చూడండి, లిక్కర్ సిరీస్ పై జగన్ కు భయం పట్టుకుంది, అందుకే మీడియా సమావేశం, నిజాలు తెలియేందుకు విచారణ కోరాలి, ఆదాయం ఎట్టుపోతుందో చెప్పాలి. ఆదాయం ప్రభుత్వానికి వచ్చిందని లెక్కలతో 100 సార్లు చెప్పిన చంద్రబాబు నాయుడు గారి లాగా మీకు కూడా మైండ్ పని చేయకపోతేనో, లేదు చంద్రబాబు నాయుడు గారి లాగా మీరు తయారైతే మేమేం చేయమంటారు దానికి. మద్యం కుంభకోణంపై మీ పాత్రపై విచారణ ఎందుకు కోరట్లేదంట. చేసుకోండి, ఎవడు కాదన్నాడు, మీ ఇష్టం వచ్చినట్టుగా విచారణ చేసుకోండి. ఊరు పేరు లేనటువంటి, అడ్రస్ లేనటువంటి కంపెనీలకు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చి ఆ ఊరు పేర్లు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకుని దాని మీద మాట్లాడుకుంటా ఇక అట్లా కాదు. టయానికి చంద్రబాబు నాయుడు గారు బలి వాళ్ళని పట్టుకొని వస్తాడనమాట. మద్యం కుంభకోణం అరెస్టులతో జగన్కు వణుకు, మంత్రి సత్యకుమార్. అమ్మో నిజమే, కల్తీ మద్యాలతో ప్రాణాలు తీసిన జగన్, సోమిరెడ్డి, నక్క ఆనందబాబు ధ్వజం. మీ ఇష్టం, మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడండి. అడిగిన దానికి సమాధానం చెప్పడం ఒక్కడికి చేత కాదు. లెక్కలు చెప్పండి, ఎట్ట కుంభకోణం జరిగిద్దో చెప్పండి. మేము ఒక కొత్త బ్రాండ్ లేలేదు, ఒక కొత్త డిస్టిలరీ లేదని చెప్పి మాట్లాడుతుంటే, క్లియర్గా ఆధారాలు చూపిస్తుంటే దాని మీద సమాధానం ఒక్కటి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి. వణుకు పడుతుంది, భయపడుతున్నాడు, ఈ పిచ్చి వాగుడు తప్ప ఒక్కటన్నా. అసలు మంత్రుల్లాగా బిహేవ్ చేయండి. తిరుమలలో నమాజ్ చేసిన డ్రైవర్, తిరుమలలో ఓ డ్రైవర్ నమాజ్ చేయడం కలకలం సృష్టించింది. టీటీడీ నిబంధనల ప్రకారం ఇతర మతస్థులు తిరుమలలో తమ ప్రార్థనలు చేయడం నిషేధం. అయితే టీటీడీ సామూహిక వివాహాలు చేసే కళ్యాణ వేదిక వద్దకు గురువారం మధ్యాహ్నం ఓ వ్యక్తి తమిళనాడు TN 83T6705 నెంబర్ కారులో వచ్చాడు. కొంత సమయంలో పార్కింగ్ లో గడిపిన ఆయన కళ్యాణ వేదిక పైకి చేరుకున్నారు. తమ వద్ద ఉన్న వస్త్రాన్ని నేలపై పరిచి నమాజ్ చేశారు. తిరిగి కారులో తిరుమల నుంచి వెళ్లిపోయారు. ఇది వార్త కదా. దీని మీద విచారణ చేసి అతని మీద కేసు పెట్టాలి. కానీ కింద వైసీపీ నాయకుల పని అని భానుప్రకాష్ ఆ టీటీడీ మెంబర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడుకి తొత్తుగా పనిచేస్తున్నాడని చెప్పి టీటీడీకి సంబంధించినటువంటి మెంబర్ ఇస్తే, ఇతను చూడండి నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వచ్చింది. దాని గురించి మేము విచారిస్తే కొందరు వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా తిరుమల ప్రతిష్ఠ దిగదార్చేలా ఈ చర్యకు పాల్పడినట్టు తెలిసింది. దీని వెనక ఉన్న వ్యక్తులు అంటే అతను నమాజ్ చేయటాన్ని ఎవడో వీడియో తీస్తే అది తప్పంట. నమాజ్ చేయడం తప్పు కాదు. ఇతను టీటీడీ మెంబర్. నమాజ్ చేయడం తప్పు కాదంట, నమాజ్ చేయటాన్ని వీడియో తీస్తే తప్పంట. వీడియో తీసి ఏదైతే ప్రపంచం అంతా తెలియజేస్తే తప్పంట. మీరు చేసేటటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలు, ఇలాంటి అపచారాలు జరుగుతుంటే దాన్ని ప్రజలకు తెలియజేయడం తప్పంట. వైకాపా నాయకులు చేసిన ఇది ఇలా ఉందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి. చాలా ఇంట్రెస్టింగ్ వార్త. ఆర్థిక సాయం కోరేందుకు, పెట్టుబడులు తెచ్చేందుకు ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు 7 కేంద్ర మంత్రులతో భేటీ. ఇది ఆర్థిక సాయం కోరేందుకు, పెట్టుబడులు తెచ్చేందుకు. ఇది మన టాయిలెట్ పేపర్, ఈనాడు టాయిలెట్ పేపర్ MD రాసినటువంటి వార్త. పెట్టుబడులు తెచ్చేందుకు, అదేవిధంగా ఆర్థిక సాయం కోరేందుకు నెలలో 2-3 సార్లు వెళ్తున్నాడు ఢిల్లీ చంద్రబాబు నాయుడు గారు. అంటే దాదాపు 12 నెలలు 30 సార్లు వెళ్ళుంటాడు ఢిల్లీ. ఏ రోజన్నా ఆర్థిక సాయం అడిగాడు? అమరావతికి కనీసం ఒక 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నారు. మొన్న ఇక్కడ మోడీ గారు వస్తే 500 కోట్ల రూపాయలు పెట్టి శంకుస్థాపన చేశారు. 500 కోట్లు పెట్టి శంకుస్థాపన చేశారు తప్ప 500 కోట్ల డబ్బులన్నా కేంద్రం నుంచి తెచ్చుకోవడానికి కనీసం ఆమోదం తెలుపుకోలేకపోయారు. కనీసం మీరు అడగటం చేతకాల. జగన్మోహన్ రెడ్డి గారు అంటే డైరెక్ట్ గా మోడీ గారి సమక్షంలోనే ఏదైతే దాదాపు లక్షలాది మంది మీటింగ్ నడుస్తున్నటువంటి సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకే వ్యక్తిగత ప్రయోజనాలు లేవు, రాష్ట్రానికి సంబంధించి ఇవన్నీ నెరవేర్చండి అని చెప్పి కోరాడు. కనీసం మీకు అది కోరటం చేతకాల. ఇప్పుడు మాత్రం వెళ్ళి రాష్ట్రంగా కోరొస్తారంట ఆర్థిక సాయం అందించేందుకంట. ఒక్కటంటే ఒక్కటేమన్నా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నా, మళ్ళీ మీరు NDAలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. సో ఇది చూడండి ఎట్లా రాస్తారంటే అసలు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, ఆర్థిక సాయం వచ్చేస్తుంది. ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పడిగాపులు పడి తెచ్చుకుంటున్నాడు. ఇలా ప్రజలు నమ్మించాలి. ఇలా ఉంటాయండి ఆ 2 విషపత్రికల్లో వార్తలు.